డాక్టర్స్, మీకు తెలుసా మీ ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వల్ల మీ మెడికల్ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది అని, మీ ఒక్క ప్రమోషనల్ వీడియో వల్ల మీ రెప్యుటేషన్ మొత్తం పోయే ఛాన్స్ ఉందని. ఈ వీడియోలో నేను మీకు 3 రియల్ డాక్టర్స్ గురించి చెప్తాను. వాళ్ళు మార్కెటింగ్ చేశారు, విజిబిలిటీ కోసం ప్రమోషన్ చేశారు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని దాన్ని ఫేస్ చేశారు. లైసెన్స్ సస్పెన్షన్, మెడికల్ కౌన్సిల్ ఎంక్వైరీ, నేషనల్ లెవెల్ బ్యాక్లాష్. ఈ వీడియో వల్ల మాకేంటి యూజ్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ వీడియో చాలా నెసెసరీ. ఎందుకంటే మార్కెటింగ్ ఒక వెపన్ అనుకుంటే డాక్టర్ రైట్ గా యూజ్ చేసినప్పుడు బాగా గ్రో అవుతారు. రాంగ్ గా యూజ్ చేస్తే కెరీర్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. హలో ఎవ్రీవన్, నా పేరు నాగసాయి శ్రవంత్. ఐఎమ్ కో-ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఆటమ్స్ డిజిటల్ సొల్యూషన్స్. టాపిక్ లోకి వెళ్లే ముందు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ఐకాన్ క్లిక్ చేయండి, అలానే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మే 2025 మధ్యప్రదేశ్ ఒక సీనియర్ యూరాలజిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్ లెవెల్ డాక్టర్ అతను. ఆయన సోషల్ మీడియాలో ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. ఆ యాడ్ లో ఏముందంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్ స్పీచ్ లో చెప్పిన ఒక లైన్, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. मेरे प्यारे देशवासियों, भारत ने तय कर लिया है खून और पानी एक साथ नहीं बहे. ఆ లైన్ ని తీసుకొని ఇఫ్ యు సీ బ్లడ్ ఇన్ యూరిన్ ఇమీడియట్లీ కన్సల్ట్ ఎ యూరాలజిస్ట్ అని క్లినిక్ ప్రమోషన్ కి యూస్ చేసుకున్నారు. డాక్టర్ ఇంటెన్షన్ ఏంటి? పబ్లిక్ అవేర్నెస్, బ్లడ్ ఇన్ యూరిన్ ని సీరియస్నెస్ చెప్పడం. కానీ ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. పిఎం స్పీచ్ కాంటెక్స్ట్ ఏంటి? పొలిటికల్, నేషనల్ ఎమోషన్, మిలిటరీ అండ్ నేషనల్ సెంటిమెంట్ ని క్యారీ చేస్తున్నాయి. అలాంటి సెన్సిటివ్ కాంటెక్స్ట్ ని మెడికల్ సెల్ఫ్ ప్రమోషన్ కోసం యూస్ చేసుకోవడం పబ్లిక్ ఎలా అనిపించింది? ఇన్సెన్సిటివ్, అన్ప్రొఫెషనల్, పొలిటికల్ ఇమేజ్ మిస్యూజ్. విత్ ఇన్ అవర్స్ లో పోస్ట్ వైరల్ అయ్యింది, వాట్సాప్ లో ఫార్వర్డ్ అయింది, మీడియా మొత్తం హడావిడి చేసింది. ఇన్స్టిట్యూట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయింది. స్నాప్ లో 15 days సస్పెన్షన్. ఆ డాక్టర్ మీద ఎంక్వైరీ రిలీజ్ చేశారు. అఫీషియల్ గా సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఇష్యూ చేశారు. సస్పెన్షన్ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, యువర్ యాక్ట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్వారంటెడ్ అండ్ డిస్గ్రేస్ఫుల్ ఫర్ ఏ రెస్పాన్సిబుల్ మెడికల్ ప్రొఫెషనల్. డాక్టర్స్, జస్ట్ ఒకే ఒక పోస్ట్, ఎటువంటి పేషెంట్ కంప్లైంట్ కాదు, మెడికల్ ఎర్రర్ కూడా కాదు, జస్ట్ మార్కెటింగ్. తన కష్టపడి బిల్డ్ చేసుకున్న కెరీర్ ని కొలాప్స్ చేసే స్టోన్ అయింది. లెట్స్ గో టు కేస్ నెంబర్ 2. ముంబైలో ఒక IVF సెంటర్. ఆ సెంటర్ రన్ చేసేది ఒక డాక్టర్స్ కపుల్. వీళ్ళు ఫర్టిలిటీ స్పెషలిస్ట్. వాళ్ళ వెబ్సైట్ లో బోల్డ్ గా ఒక క్లెయిమ్ ఉంది, 100% గ్యారంటీడ్ ప్రెగ్నెన్సీ. IVF ఫెయిల్ అయితే మనీ బ్యాక్ గ్యారంటీ. డాక్టర్స్ గా మీ అందరికీ తెలుసు, IVF లో 100% సక్సెస్ అసలు పాసిబుల్ అవుతుందా? క్లియర్ ఆన్సర్, నో. ఇది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఎందుకైందో తెలుసా? ఈ IVF పేషెంట్స్ ఎవరు? ఎమోషనల్లీ వెరీ వల్నరబుల్. ఇయర్స్ గా ప్రెగ్నెన్సీ కోసం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, హోప్ తో, డెస్పరేషన్ తో బతుకుతున్న కపుల్స్. అలాంటి స్టేజ్ లో ఉన్న పేషెంట్స్ కి గ్యారంటీ అనే వర్డ్ యూజ్ చేయడం ఫాల్స్ హోప్ క్రియేట్ చేస్తుంది, మెడికల్ రియాలిటీని డిస్టార్ట్ చేస్తుంది, పేషెంట్ డెస్పరేషన్ ని మార్కెటింగ్ టూల్ గా యూజ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇది జస్ట్ అనెథికల్ అనుకోకండి, ఇది డైరెక్ట్ గా MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ని డైరెక్ట్ వైలేషన్. దీని మీద ఇమీడియట్ యాక్షన్ కూడా తీసుకున్నారు. ఈ ఇష్యూ మీద మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ దగ్గర ఫార్మల్ కంప్లైంట్ ఫైల్ అయ్యింది. కంప్లీట్ ఎంక్వైరీ జరిగింది. ఫైనల్ డెసిషన్ ఏంటంటే, బోత్ డాక్టర్స్ కి 3 months లైసెన్స్ సస్పెన్షన్. 3 months వరకు ప్రాక్టీస్ చేయలేరు. మెడికల్ కౌన్సిల్ రికార్డ్స్ లో ఈ వైలేషన్ పర్మనెంట్ గా రిజిస్టర్ అయింది. క్లినిక్ రెప్యుటేషన్ కి హెవీ డ్యామేజ్. డాక్టర్స్, మెడిసిన్ లో గ్యారంటీ అనేది అబద్ధాలు అవుతాయి. ఎస్పెషల్లీ IVF లాంటి ఎమోషనల్లీ సెన్సిటివ్ ఫీల్డ్స్ లో ఎమోషన్ ని మార్కెటింగ్ వెపన్ గా యూస్ చేయడం మీ ప్రొఫెషన్ కి బిగ్గెస్ట్ థ్రెట్. మూవింగ్ టు కేస్ నెంబర్ 3. ఈ కేసు గురించి మాట్లాడే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ కేస్ 3. దిస్ ఈస్ వెరీ కామన్ అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇండియాలో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి సిటీస్ లో చాలా మంది డాక్టర్స్ సోషల్ మీడియాలో ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. హెయిర్ సీరమ్స్, స్కిన్ క్రీమ్స్, సప్లిమెంట్స్, విటమిన్స్, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్, ఇలా రీల్స్ లో చెప్తూనే ఉంటారు. డాక్టర్ రికమెండెడ్, క్లినికల్లీ ప్రూవెన్, ఐ పర్సనల్లీ యూజ్ దిస్ అని. వాట్ యాక్చువల్లీ వెంట్ రాంగ్? డాక్టర్స్ అనుకుంటారు పేషెంట్ అవేర్నెస్ కోసం చెప్తున్నాము, గుడ్ ప్రొడక్ట్ కాబట్టి షేర్ చేస్తున్నాము, బ్రాండ్ డీల్ కాదు, జస్ట్ ఏ సజెషన్ ఇది అని. కానీ మెడికల్ ఎథిక్స్ రూల్స్ క్లియర్ గా చెప్తున్నాయి, డాక్టర్స్ మస్ట్ నాట్ ఎండోర్స్ కమర్షియల్ ప్రొడక్ట్స్, డాక్టర్స్ మస్ట్ నాట్ అసోసియేట్ దేర్ నేమ్స్ విత్ ఎనీ బ్రాండ్స్, డాక్టర్స్ మస్ట్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ పేషెంట్స్ ఫర్ కమర్షియల్ గెయిన్స్. ఎందుకంటే పేషెంట్స్ కి డాక్టర్స్ అడ్వైస్ అథారిటీతో సమానం. ఆ అథారిటీని బ్రాండ్ ప్రమోషన్ కోసం యూజ్ చేయడం ఎథికల్ వైలేషన్. ఈ ఇష్యూని మెడికల్ కౌన్సిల్ సీరియస్ గా తీసుకుంది. మల్టిపుల్ డాక్టర్స్ కి ఎథికల్ కమిటీ నుంచి నోటీసెస్ వచ్చాయి. కొంతమందిని ఎక్స్ప్లెనేషన్స్ అడిగారు, పోస్ట్ డిలీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వార్నింగ్ లెటర్స్ కూడా ఇష్యూ చేశారు. కొన్ని కేసెస్ లో అయితే ఫార్మల్ ఎంక్వైరీస్ కూడా స్టార్ట్ చేశారు. ఫ్యూచర్ లో రిపీట్ అయితే సస్పెన్షన్, వార్నింగ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. థింక్ అబౌట్ ఇట్. నో సర్జరీ మిస్టేక్స్, నో పేషెంట్ డెత్స్, నో నెగ్లిజెన్స్ కేసెస్, జస్ట్ మార్కెటింగ్ కంటెంట్. ఇది డాక్టర్స్ కి ఎందుకని ఎంత సీరియస్ ఇష్యూ అవుతుంది? డాక్టర్స్, ఈ సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్. ఎందుకు అంటే పేషెంట్ కి ప్రొడక్ట్ ఫెయిల్ అయితే బ్లేమ్ ప్రొడక్ట్ మీద రాదు, డాక్టర్ మీద పడుతుంది. పేషెంట్ అనుకుంటాడు డాక్టర్ చెప్పాడు కాబట్టి యూజ్ చేస్తున్నాము, డాక్టర్ ని ట్రస్ట్ చేస్తున్నాం కాబట్టి అని. అండ్ ఆ ట్రస్ట్ బ్రేక్ అయితే రెప్యుటేషన్ గాన్.
రివ్యూస్ నెగిటివ్, కంప్లైంట్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కౌన్సిల్కి మీ మీద అటెన్షన్ని తీసుకొస్తుంది. ఒక్క రీల్ ఇయర్స్ ఆఫ్ ట్రస్ట్ని బ్రేక్ చేయగలదు. డాక్టర్స్, బ్రాండ్ మనీ కన్నా మెడికల్ డిగ్నిటీ ఈజ్ మోర్ వాల్యుబుల్. ప్రొడక్ట్ ఎండోర్స్మెంట్ అంటే షార్ట్ టర్మ్ మనీ, ఎథిక్స్ వైలేషన్ అనేది లాంగ్ టర్మ్ డ్యామేజ్. మెడికల్ ప్రొఫెషన్లో కమర్షియల్ ఇన్ఫ్లుయెన్స్కి జీరో టాలరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 3 కేసెస్ని కలిపి చూద్దాం. కేస్ 1 నేషనల్ సెంటిమెంట్ మిస్యూస్, కేస్ 2 గ్యారంటీడ్ మెడికల్ రిజల్ట్స్, కేస్ 3 కమర్షియల్ ప్రొడక్ట్ ఎండోర్స్మెంట్స్. డిఫరెంట్ మిస్టేక్స్ కానీ కోర్ ప్రాబ్లం ఒకటే, మార్కెటింగ్ వితౌట్ ఎథికల్ అండర్స్టాండింగ్. ఈ డాక్టర్స్లో కామన్ ఏంటి? బ్యాడ్ డాక్టర్స్ కాదు, ఇంటెన్షనల్లీ రాంగ్ చేయలేదు, పేషెంట్స్ని డైరెక్ట్గా హార్మ్ కూడా చేయలేదు. విజిబిలిటీ కావాలనుకున్నారు, మార్కెటింగ్ బౌండరీస్ మాత్రమే అర్థం కాలేదు, రాంగ్ అడ్వైజెస్ ఫాలో అయ్యారు. వాటి వల్ల రిజల్ట్ ఏంటి? నోటీసెస్, ఎంక్వైరీస్, సస్పెన్షన్స్, రెప్యుటేషన్ డ్యామేజ్. అందుకే ఈ వార్నింగ్, మార్కెటింగ్ వితౌట్ ఎథిక్స్ ఈజ్ కెరీర్ థ్రెటనింగ్. సో యాజ్ ఏ డాక్టర్ మీరు కనుక కంటెంట్ క్రియేషన్ చేస్తున్నట్టయితే బీ కేర్ఫుల్, ఎథిక్స్ని ఫాలో అవ్వండి అండ్ మార్కెటింగ్ని మిస్యూజ్ చేయకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.